భగత్ సింగ్ గారికి ఇది నచ్చలే. బ్రదర్ ఫాక్స్ గారు, ఇది ఏంటండి దారుణం, ఆడోళ్ళై పుట్టిన పాపానికి హల్లెలూయా అనొద్దా, పాట పాడొద్దా, దేవుళ్ళు ఆనందించొద్దా, ఇదేంటండి టూ మచ్. లేదు, మనం మార్చాలి, కొంచెం లిబరల్గా ఉండాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ప్రభువులో సమానమే అని బైబిల్లో ఉంది కదా. పాస్టర్షిప్ ఇవ్వకపోతే అది వేరే సంగతి. కనీసం హల్లెలూయా అని అనొద్దంటే, ప్రసంగం చేసేటప్పుడు ఆడవాళ్ళు చదవద్దు రెఫరెన్స్, మగవాళ్ళు చదవాలి, స్త్రీ మౌనంగా ఉండాలంటాడు. భగత్ సింగ్ అయ్య గారు ఉండి ఇది తప్పండి. పౌలుతో కలిసి సేవ చేసిన స్త్రీలు ఉన్నారు, సువార్తికురాళ్ళు ఉన్నారు. పెర్సిస్సు బహుగా ప్రయాసపడెను, యువదియ సుంటికే బహుగా ఆత్మల రక్షణలో ప్రయాసపడెను. ఇది కరెక్ట్గా లేదు అంటే, నువ్వేం చేస్తావు చేసుకో, ఇది మా సంస్థ క్రమశిక్షణ అన్నాడు ఆయన. అదేంటంటే బైబిల్ క్రమశిక్షణ అనకుండా సంస్థ క్రమం అంటున్నావు. మేము పెరిసిసు యువదియ సుంటికి అంటుంటే అది మాకు బేఖాతర్, మేము లెక్క చేయం, మా సంస్థ ఇలాగే చెప్పి. This is the world's first reused. ఖాతర్ మేము లెక్క చేయం, మా సంస్థ ఇలాగే చెప్పి. అదేమిటండి, స్త్రీలకు కూడా ప్రభువులు ఆనందించే అవకాశం ఉండాలి. వాక్యం చదవాలి, వాళ్ళు వాక్యం చెప్పాలి, సంఘంలో ప్రార్థన చేయాలి, ఆత్మలను సంపాదించాలి. ఈ పాయింట్ మీద నేను మీతో విభేదిస్తున్నాను ఫాక్స్ గారు అని బయటకు వచ్చేసి ఎలీము అనే సంఘం పెట్టాడు. నా చిన్నప్పుడు ఎలీం, అది కొంతకాలం అయినాక అది హెబ్రోన్గా మారింది. ఇది చరిత్ర. ఇప్పుడు భగత్ సింగ్ గారు ఒక మంచి ఉద్దేశంతో వేరుపడ్డా, లేకుంటే స్వార్థముతో అహంకారంతో వేరుపడ్డాడు చెప్పండి. ఆయనది అహంకారమా? ఉద్దేశం మంచిది కదా. అన్ని డినామినేషన్ అట్లే, లూథరన్ డినామినేషన్ అట్లా మంచి ఉద్దేశంతో వేరుపడ్డారు. మెథడిస్టు అలాగే, అందులో మళ్ళీ వెస్లియన్ వేరు, వెస్లీ మెథడిస్ట్ అంటారు, మళ్ళీ మామూలు మెథడిస్ట్ అంటారు, అంతా ఒకటే. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, బ్యాప్టిస్ట్, పెంటకోస్టల్ చర్చెస్ అన్నీ కూడా ఒక మంచి ఉద్దేశముతోనే వేరుపడ్డాయి. ఇందులో దుర్మార్గులు ఎవరు లేరు, చెడ్డవాళ్ళు ఎవరు లేరు. ఈ డినామినేషన్లను స్థాపించిన మహానుభావులందరూ వచ్చి ఇట్లా నా ముందు కుర్చీల మీద కూర్చుంటే నేను కిందికి దిగి వాళ్ళ కాళ్ళు ఒత్తుతాను, వాళ్ళ కాళ్ళు కడుగుతా, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాను. ఐఎమ్ నాట్ మోర్ బ్రిలియంట్ ఆర్ మోర్ వైజర్ దాన్ ఎనీ ఆఫ్ దీస్ గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్. మంచి అడుగే వేశారు. ఇవాళ ఇన్ని గుంపులు ఏర్పడి ఒకళ్ళకొకళ్ళు పడని పరిస్థితి, ద్వేషం ఏర్పడింది. పచ్చగడ్డి వాళ్ళ మధ్యలో వేస్తే భగ్గుమని మండుతుంది. హెబ్రోన్ అంటే పెంతెకోస్తుకు పడదు, పెంతెకోస్తు అంటే హెబ్రోన్కు పడదు, బ్యాప్టిస్ట్కి పడదు, బ్యాప్టిస్ట్ అంటే వెస్లియన్స్కి పడదు, లూథరన్స్కి పడదు. ఇవాళ సంఘాలన్నీ చీలిపోయి ఒకరినొకరు ద్వేషించుకుంటూ గడుపుతూ ఉన్నారు. తన సహోదరుని ద్వేషించువాడు ఏమవుతాడు చెప్పండి? నరహంతకుడు. ఇలా అన్ని డినామినేషన్స్ ఇంకొక డినామినేషన్ను ద్వేషిస్తూ ఉంటే అవతల వాడు ద్వేషించబడుతున్న వాడు కూడా యేసు రక్తముని ఆశ్రయించాడు, యేసునే రక్షకునిగా స్వీకరించాడు, నమ్ముకున్నాడు. ద్వేషిస్తున్నవాడు కూడా యేసయ్య నా దేవుడు రక్షకుడు అంటున్నాడు. అవతల వాడు యేసయ్యకే ప్రార్థన చేస్తున్నాడు, వీడు యేసయ్యకే ప్రార్థన చేస్తున్నాడు. ఇద్దరి సంఘంలో ఒకటే బైబిల్ ఉంది, వేరే వేరే బైబిల్స్ లేవు. ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు నేను ఒక్కడే, మాదే ఎత్తబడే సంఘం. పెంతెకోస్తే ఎత్తబడుతుంది,
బ్రదర్ అనే ఎత్తబడుతుంది, హెబ్రోనే ఎత్తబడే సంఘం, లేమన్ సింగ్ ఇవాంజలికల్ ఫెలోషిపే ఎత్తబడుతుంది. అసలు ఒరిజినల్ ప్రాటెస్టెంట్ చర్చ్, లూథరన్, యాంగ్లికన్ చర్చ్ మేమే ఎత్తబడతాం. ఎవరికి వాళ్ళు మేమే పరలోక వారసులం అనుకొని అందరూ సహోదరులను ద్వేషిస్తూ కయీనుల గుంపుగా తయారైనారు. కయీను హేబెలును ద్వేషించే నిష్కారణంగా ఎత్తబడే సంఘాలమన్న భ్రమలో ఉన్న క్రైస్తవులందరూ కయీనుల సంఘాలుగా తయారైనారు. ఇది దుష్టుడు ప్రయోగించిన కుతంత్రం. వాళ్ళను ద్వేషించిన వీళ్ళు కయ్యనులే, వాళ్ళు ఇంకొకళ్ళని ద్వేషిస్తున్నారు కనుక వాళ్ళు కయ్యను.